హైదరాబాద్ నగరంలో 3 కార్పొరేషన్లను కైవసం చేసుకునేందుకు వీలుగా అధికార కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే జిల్లా అధ్యక్షులను నియమించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం డివిజన్లు, నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించే పనిలో నిమగ్నమైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ 3 నగర కార్పొరేషన్లలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దమవుతోంది. హైడ్రా, మూసీ పునరుజ్జీవం లాంటివి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతాయని పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను 3 కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత ఆ మూడింటిని చేజిక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో రంగంలోకి దిగనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు రాష్ట్ర జనాభాలో సగానికి పైగా వీటి పరిధిలోనే నివసిస్తున్నారు. రాజకీయంగానే కాకుండా రాష్ట్ర రాజధానిగా ఈ 3 నగరపాలక సంస్థలు చాలా కీలకమని చెప్పొచ్చు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి జీహెచ్ఎంసీ పరిధిలో ఆశించిన స్థాయిలో బలం లేదు. అధికారంలో ఉండడం, ప్రణాళికాబద్ధంగా పనిచేయడంతో పాటు వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల నగరంలో జరిగిన 2 ఉప ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. ఇక్కడ హైదరాబాద్ గడ్డపై విజయం సాధించాలంటే క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగతంగా బలమైన పునాది తప్పనిసరని పార్టీ నాయకత్వం గుర్తించింది. 3 కార్పొరేషన్లలో బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టేందుకు సమర్థులైన నేతల కోసం హస్తం పార్టీ ఇప్పట్నుంచే వేట మొదలుపెట్టింది. హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ పరిధిలోని మొత్తం 300 డివిజన్లలో బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టడమే లక్ష్యంగా పార్టీ ఆపరేషన్ 300 పేరిట ప్రణాళిక సిద్ధం చేసింది. సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు గత ఏడాది నవంబర్ 22న ఏఐసీసీ మొత్తం 33 జిల్లాలు, కొన్ని కార్పొరేషన్లకు డీసీసీ అధ్యక్షుల్ని నియమించింది. హైదరాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా సయ్యద్ ఖలీద్ సైఫుల్లా, సికింద్రాబాద్ అధ్యక్షుడిగా దీపక్ జాన్ నియమితులయ్యారు. గ్రేటర్ పరిధికి చెందిన మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడిగా తోటకూర వజ్రేష్ యాదవ్ నియమించారు. డీసీసీ నియామకాలు పూర్తయిన తర్వాత నియోజకవర్గ, మండల స్థాయి నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఈ నెల 30 లోపు బూత్ స్థాయిలో నియామకాలు పూర్తి చేయాలని పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నియోజకవర్గాల వారీగా, డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నిర్ణయించే పనిలో పార్టీ నిమగ్నమైంది. రేపు డీలిమిటేషన్ కూడా హైదరాబాద్, రంగారెడ్డిలో కూడా సీట్లు పెరగబోతా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక బృహత్తర ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నారు. దానిలో భాగంగా మహానగరం మీదనే దాదాపు 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం, మెట్రోని విస్తరించే కార్యక్రమం, ట్రిబుల్ కావచ్చు, ట్రిబుల్ రైల్ రింగ్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, 4 సీట్ నిర్మాణం కావచ్చు, అదే కాకుండా మూసీ పునర్జీవి కార్యక్రమం కావచ్చు. దానిలో భాగంగా టెంపుల్లను కూడా డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ భయం వేస్తూ బాధేస్తుంది. మూసీని పునరుజ్జీవం చేసినట్లయితే 3 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి చాలా లాభం జరుగుతుంది. 41 నియోజకవర్గాల్లో ప్రయాణం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ లాభం జరుగుతుంది కాబట్టి, డీలిమిటేషన్ లాభం జరుగుతుంది కాబట్టి అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నాయి. 3 కార్పొరేషన్లకు 3 కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం. మొత్తం 12 జోన్లలో జోన్కు 1 మంత్రి లెక్కన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. విలీనమైన మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ పరిధిలో ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి సంక్షేమ పథకాలతో పాటు మూసీ నది పునరుజ్జీవం, మెట్రో విస్తరణ వంటి మెగా ప్రాజెక్టులను ఎన్నికల అజెండాగా మార్చుకోనుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సర్వేల ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని, సమర్థులకే టికెట్లు కేటాయించే సంప్రదాయం ముందు నుంచి కాంగ్రెస్లో ఉంది. మరోవైపు గ్రూపు రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. మనం చూసాం కదా, గతంలో వర్షాలు పడ్డప్పుడు ఆ వర్షంలో ఏదైతే బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు కట్టిస్తాం, కేంద్రంలో మేమున్నామని చెప్పేసి అప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఫాల్స్ కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్కి అనుగుణంగా కొంతవరకు వాళ్ళకు అనుకూలంగా మలుచుకోగలిగారు. 2023 ఎలక్షన్ తర్వాత 2 బై ఎలక్షన్లు వచ్చాయి సిటీలో. ఒకటి కంటోన్మెంట్ వచ్చింది, తర్వాత జూబ్లీ హిల్స్. అత్యధిక మెజారిటీతో గెలిచిన సందర్భాలు మీరు చూశారు. రాబోయే ఎలక్షన్లలో కూడా డెఫినెట్ గా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సిటీలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చే ఉద్దేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో గ్రేటర్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో పార్టీకి ఆశించిన బలం లేదన్న విషయం బట్టబయలైంది. ఇందుకు తోడు కొత్తగా ఏర్పాటైన 2 కార్పొరేషన్లలో బలమైన నాయకుల కొరత తీవ్రంగా ఉన్నట్లు కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఇక్కడ కార్పొరేషన్లను గెలిపిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సులువుగా గెలవొచ్చని అధికార పార్టీ భావిస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయాల ఆత్మవిశ్వాసంతో 3 కార్పొరేషన్లపై పట్టు సాధించేందుకు కాంగ్రెస్ పూర్తిస్థాయి కసరత్తు ముమ్మరం చేసింది.